హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు బటర్ని తీసుకుంటున్నాను. ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ని ఒక 5 మినిట్స్ అండి ఇలా మనం బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోయినా పర్లేదు, మీరు స్పూన్తోనైనా ఒక 5 మినిట్స్ దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల బిస్కెట్స్ అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇగోండి చూడండి, ఇక్కడ క్రీమ్ స్ట్రక్చర్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. బటర్ని అయితే ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ఇక్కడ నేను షుగర్ పౌడర్ని తీసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ అనేది బటర్లో కలిసేటట్టు ఫస్ట్ మనం ఇలా స్పూన్తో కలుపుకోవాలండి. పౌడర్ వేసిన వెంటనే మనం బీటర్తో బీట్ చేస్తే ఆ పౌడర్ అనేది చుట్టూ తుల్లిపోతుంది. అందుకే ఇక్కడ ఫస్ట్ స్పూన్తో ఇలా మనం కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా బీట్ చేసుకోవాలండి. స్పూన్తోనైనా కూడా పర్లేదు, ఒక 2 మినిట్స్ మనం బాగా కలుపుకోవాలి. పంచదార ఇంకా బటర్ రెండు బాగా కలిసేటట్టు మనం ఇలా కలుపుకోవాలి. మనం ఎంతసేపు కలిపితే అంత బాగుంటాయండి బిస్కెట్లు అనేవి. తర్వాత ఇందులోకి నేను 2 కప్పులతోని మైదా పిండిని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఎగ్ బీటర్ పెట్టవలసిన అవసరం లేదండి. తర్వాత ఇందులోకి నేను ఒక 3 చెంచాల శనగపిండిని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అన్నీ బాగా కలిసేటట్టు ఇలా చేతితో మనం కలుపుకోవాలి. చపాతీ ముద్దను కలిపేటట్టే వీటిని కలుపుకోవాలండి. ఇక్కడ మనకి వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ మీకు కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే మీరు కొద్దిగా బటర్నే వేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 3 చెంచాల టూటీ ఫ్రూటీల్ని వేసుకుంటున్నాను. అలాగే 3 చెంచాల కాజు ముక్కల్ని చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ముద్దని తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. ఇలా మొత్తం ముద్దను కూడా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అన్నీ ఈక్వల్ సైజులో చేసుకోండి, అప్పుడే బిస్కెట్లు అనేవి అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకొని మధ్య 2 చేతులతో ఇలా ప్రెస్ చేయాలండి. ఇగోండి ఈ లెంత్లో ఇలా ఉంటే సరిపోతుంది. మరి పలచగైన బిస్కెట్లు బాగోవండి. ఇప్పుడు దీన్ని నేను నైఫ్తోని ఇలా లైన్స్లా పెడుతున్నాను. మరి డీప్గా పెట్టొద్దు, పైన జస్ట్ లైన్స్లా పెడితే చాలు. డీప్గా మీరు పెట్టిన బేక్ చేసే సమయంలో బిస్కెట్స్ అనేవి విరిగిపోతాయండి. తర్వాత ఈ సైడ్ ఎడ్జిల్ని ఇలా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు బిస్కెట్స్ అనేవి ఈ షేప్లో ఇలా మనం చేసుకున్నాము. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. దీనిపైన నేను ఇప్పుడు
కొద్దిగా పాల్ని రాస్తున్నానండి. ఇలా రాయడం వల్ల బిస్కెట్స్ అనేవి మంచి కలర్ వస్తాయి. తర్వాత కొద్దిగా పైన పంచదార వేస్తున్నాను. తరువాత ఒక 4-5 జీడిపప్పు చిన్న చిన్న ముక్కల్ని పెట్టేసుకున్నాను. ఇగోండి బిస్కెట్స్ అనేవి ఇలా అయ్యాయి. ఇప్పుడు నేను ఓవెన్ బేకింగ్ ట్రే తీసుకున్నాను. దీనిపైన జస్ట్ ఆయిల్ ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. ట్రే అంతా మొత్తం ఆయిల్ని ఇలా రాసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్ని 1 బై 1 ఇలా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి, లేకపోతే బేక్ చేసే సమయంలో ఇవి ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. అందుకే ఇలా గ్యాప్ ఇస్తూ మనం పెట్టుకోవాలి. ఇలా నేను అరేంజ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని నేను ఓవెన్లో పెడుతున్నాను. 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. మీరు వీటిని కుక్కర్లోనైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ట్వంటీ మినిట్స్ తర్వాత అండి, ఇగోండి బిస్కెట్లని నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. బిస్కెట్లు అనేవి రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయి కదా. చూడండి వీడియోలో ఎంత బాగా వచ్చాయో, మంచి క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందా అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.